తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. బాగా నచ్చింది లేదు బాగా పేరు తీసుకొచ్చింది ప్రవీణ్ కుమార్ అనగానే ఎలా అయితే సినిమా పాటలో లేకుంటే పాడతా తీయగా సూపర్ సింగర్ స్ట్రైక్ అవుతుందో ఎస్ పద్యాలు కూడా అంటే ఏం పాడతారు? పాడుతా తీయగలో నాకు మంచి పేరు తీసుకొచ్చినటువంటి పద్యం ఒకటి ఉంది, తిరమై సంపదలు ఎల్లని సత్యహరిశ్చంద్ర పద్యం, అది పాడతాను. యా ప్లీజ్. అన్నదమ్ములును అన్నదమ్ములును ఆలు బిడ్డలును కన్న తల్లిదండ్రులును స్నేహితుల్ బంధువుల్ వెంటరారు తుదిల్ వెంట వచ్చునది అదే సత్యము అదే యశస్సు వదలిపోయను సామ్రాజ్య వైభవంబు వదలిపోయను సామ్రాజ్య వైభవంబు కదలిపోయిరి కదలిపోయిరి అర్ధాంగి నా కన్న కొడుకు నా మీద నీవును కక్షపోని ఓ వస్త్రమా నా మీద నీవును కక్షపోని జారిపోయద వేలనే జాలి లేక తిరమై తిరమై సంపదలెల్లా వెంటనొకరీతిన్ సాగిరావు ఏరికి ఏ సరికి ఏ పాటు విధించనో విధి విధి అవశ్య ప్రాప్యంబు అద్దానినెవ్వరు తప్పించెదరు ఉన్నవాడనని ఏదో ఉన్నవాడనని గర్వం బేరికి కాదు కింకరుడే రాజగు రాజే కింకరుడగున్ అది అది కాలానుకూలంబుగా థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్. చాలా 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 బాగుంది. ఇది మీరు పాడుతా తీయగాలో పాడినప్పుడు వచ్చినటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది అసలు? మేడం అసలు నేను నా లైఫ్లో
ఇటువంటి పద్యాలని నా లైఫ్లో బాలుగారు ముందు పాడతారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. నేను ఒక మారుమూల పల్లెటూరు నుంచి వచ్చాను. నేను ఒక వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చాను. అటువంటి నాకు ఈ పద్యం అనేది ఎంత పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది అంటే, డాలస్లో నేను నా ఫస్ట్ అమెరికా ట్రిప్ బాలుగారితో కలిసి వెళ్ళాను. నేను పాడుతా తీగ విన్ అయిన తర్వాత ఒక 4,000-5,000 మంది తెలుగువారి మధ్య బాలుగారి దగ్గర నేను ఈ పద్యం పాడితే, బాలుగారు అంతమంది మధ్య ఏమి పుణ్యంబు చేసానో పాడుతా తీయగా నీ వంటి గాయకుడిని కన్నందుకు అని మిత్రమా నన్ను సంబోధించి అని అలా అన్నానంటే నేను 2 కాళ్ళు నీళ్ళు చేసి దండం పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే నేను దైవంలాగా పూజించే వ్యక్తి అనమాట. నా తల్లిదండ్రుల తర్వాత నాకు మా నాన్నగారు ఎంత ఇష్టమో, ఎంత పిచ్చో, నేను మా నాన్నగారి పేరు కూడా నేను పచ్చబొట్టు పొడిపించుకోలేదు, కానీ ఎస్పీబీ గారిని పొడిపించుకున్నాను. ఎందుకంటే అంత పిచ్చి అనమాట, అంత ప్రేమ అనమాట నాకు. అటువంటి ఆయన అలా మిత్రమా నన్ను సంబోధించినప్పుడు దగ్గరకు తీసుకొని హక్ చేసుకొని నుదురు మీద ముద్దు పెట్టుకున్నారు అనమాట. సో అంత ఆయన హృదయంలో నాకు అంత చోటు ఇచ్చేంత పని చేసింది అనమాట ఈ పద్యం అనేది. సో ఈ పద్యం అనేదానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను నిజంగా. అటువంటి నేను ప్రేమించి అభిమానించినటువంటి ఆ మహాగాయకుడి యొక్క హృదయంలో నాకు చోటు కల్పించడానికి ఈ పద్యం ఎంతో దోహదం చేసింది అనమాట. సో అంత హార్ట్ టచింగ్ అనేది యాక్చువల్గా బాలసుబ్రహ్మణ్యం గారు ఎవరి గురించి అయినా మాట్లాడాలనుకుంటే వాళ్ళు దీవించడమో లేకుంటే వాళ్ళకి మంగళాశాసనాలనో ఇంకోటో ఆశీర్వచనాలు చెప్తారు, కానీ ఇంత ఆ ఎమోషనల్ బాండ్ అనేది అంతగా ప్రతి చోట ప్రతిసారి కనిపించదు అది. సో అంటే ఆ టైంలో అంటే అసలు ఎలా అంటే అసలు ఒక రకమైన ఎమోషన్ అనమాట బాలుగారికి నాకు మధ్య ఉన్నటువంటి. ఆయన పాడుతున్నప్పుడు ఆయన చేతులు ఎలా అనడం, నేను ఆ పద్యాన్ని ఆలాపన చేస్తున్నప్పుడు ఆ దమ్ము బిగబట్టి ఒక 30 seconds పాటు నేను దమ్ము బిగబెట్టి పాడుతున్నప్పుడు ఊపిరి తీసుకోకుండా ఆయన ఆ చేతులు ఇలా పెట్టి అబ్బా ఏమి కర్ణానికి అంత ఇంపుగా ఉంది, చెవులకి అంత ఇంపుగా ఉంది ఆయన చెప్తూ ఉంటే. అసలు ఆ విజువల్స్ ఇంకా యూట్యూబ్లో ఉన్నాయండి, ఆ వీడియో ఉంది. అది కానీ చూస్తే అసలు నిజంగా నాకు ఇప్పటికి ప్రతిసారి నేను ఎమోషనల్ ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. సో అంత దగ్గర చేసింది ఆయనకి నన్ను ఈ పద్యం అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఎన్ని పాటలు పాడినా, ఎన్ని డాన్సులు చేసి ఎన్ని చేసినా కూడా ప్రవీణ్ ఆ పద్యం ఒకటి ఏదైనా పాడించమ్మా. ఒకసారి ఒకనొక టైంలో న్యూయార్క్లో ఒక షో అయిపోయిన తర్వాత ఆ ప్రోగ్రామ్ నేను పాడుతున్నాను. బాలుగారిని ఎవరు అడిగారు, ఒక సత్యహరిశ్చంద్ర పద్యం పాడండి బాలుగారు, మేము నోటించి వినాలనుకుంటున్నాం అంటే, నేను కాదు నా టీంలో ఒకడున్నాడు పాడేవాడు, వాడి చేత పాడిస్తాను అని చెప్పేసి స్టేజ్ పైకి పిలిచి, వీళ్ళు ఏమడుగుతున్నారు తెలుసా అంటే, సరే ఏమడుగుతున్నారు, పద్యం అడుగుతున్నారు. నువ్వు పాడాలి ఇక్కడ, ఎందుకంటే పద్యం అంత అద్భుతంగా పాడతావు కాబట్టి నువ్వు ప్రజెంట్ చేస్తేనే బాగుంటుంది ఆ పద్యం అని చెప్పేసి ఆయన నన్ను అక్కడ పద్యం పాడించారు అనమాట. సో అంత మంచి మనసున్నటువంటి గాయకులు అనమాట బాలుగారు. సో అంత మంచి మనసున్నటువంటి ఆయన మనసులో నన్ను గుర్తుపెట్టుకునేలాగా చేసినటువంటిది పద్యం అనమాట. పద్యం అంటే ఎందుకంత పిచ్చి? ఇప్పుడు మామూలుగా ఏదైనా నేర్చుకోవాలి, మన కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే పాటలు పాడితే సరిపోతుంది, పాటలు నేర్చుకోవాలి అనేది ఉంటుంది. పద్యాన్ని కూడా పాట రూపంలో ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జనరేషన్ కి అందించడము అంటే ఈ థాట్ అసలు ఎలా వచ్చింది మీకు? అది చెప్తున్నాను కదా, అంటే ఏదైనా కానీ మన లైఫ్లో ఏదైనా ఒక సంథింగ్ స్పెషల్ ఉండాలి. డెఫినెట్ నా లైఫ్లో ఐఎమ్ సింగర్, డెఫినెట్గా నేను సింగర్, మంచి డాన్సర్. నేను మైకేల్ జాక్సన్ లాగా డాన్సులు చేస్తూ ఉంటాను, మూన్ వాక్ చేస్తాను, చిరంజీవి గారు అంటే పిచ్చి నాకు, ఈ పనులను చేస్తూ ఉంటాను. కానీ సంథింగ్ ఇంకేదో చేయాలి, కొత్తగా చేయాలి. మనం కొత్తగా చేయాలంటే మనకి దాంట్లో నేను దేనైతే ఇష్టపడుతున్నో దాంట్లో మనం జనాలకు కొత్తదనం చూపించాలి. అందుకని ఈ పద్యాలు ఇలా ప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుంది. ఎవరైనా కానీ హార్మోనియం పెట్టుకుంటారు. నేను ఒకసారి సాక్స్ఫోన్ తోటి ఒక ప్రోగ్రామ్ చేశాను. సాక్స్ఫోన్ పక్కన పెట్టుకొని ఆ సాక్స్ఫోన్తో పాటు పాడాను అనమాట నేను. అది చాలా బాగా సక్సెస్ అయింది అసలు. అరే ఆ గమకాలు కూడా అతను సాక్స్ఫోన్ వాయించే విద్వాంసుడు, ఆయన కూడా నేను పాడేదాన్ని బట్టి ఆయన బీజిఎమ్స్ అవన్నీ కూడా అక్కడికక్కడే కంపోజ్ చేసుకున్నాడు. భలే అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది. సో ఇలా కొత్తగా ఉంది కాబట్టి మన తెలుగు
నుడికారపు సొగసుని జనాలకి తెలియపరిస్తే ఎలా ఉంటుంది. స్తుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పల్కులకేలగల్గెను అతులిత మాధురి మహిమ ఆ తెలిసెన్ తెలిసెన్ భువనైక మోహనోద్ధత సుకుమార వారవనిత జనత ఘనతాపహార సంతత మధురాధరోధిత సుధార సధారల గ్రోలుటల్జుమీ. తెనాలి రామకృష్ణ కవి ఒక వ్యక్తి యొక్క రొమాంటిక్ సెన్స్ గురించి, దుర్జటి కవి గారి యొక్క రొమాంటిక్ సెన్స్ గురించి ఎంత గొప్పగా చెప్పారు చూడండి. అసలు దట్ అది పద్యం అంటే అదే అనమాట. పద్యంలో మనం పద్యంలో ఒకటి తిట్టినా కూడా వాడు దాన్ని అందంగా ఉంది, వాడు చాలా ఆనందంగా తీసుకుంటారు అనమాట. అదనమాట. అందుకే అంత ఇష్టం పద్యం అంటే నాకు.